తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆషాఢ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర మండలం వెలగలేరు గ్రామదేవత పోలేరమ్మకు బీసీఎన్ ఈడబ్ల్యూఎస్ ఫ్రీ టైలరింగ్ క్లాస్ సెంటర్ మహిళలు సారె సమర్పించారు. వెలగలేరు గ్రామపుర వీధుల్లో పానకం కావిడి, కుంకుమ, పసుపు, పువ్వులు, గాజులు, పలు రకాల స్వీట్స్, పండ్లు, ఫలములతో ఊరేగింపుగా తిరుగుతూ పోలేరమ్మ తల్లికి సారె సమర్పించి ధూప దీప నైవేద్యాలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పిస్తే వర్షాలు బాగా పడి పాడి పంటలతో ప్రజలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉంటారనేది తమ విశ్వాసమని తెలిపారు. ఇలాగా మిషన్ దగ్గర దగ్గరికి మొగం దగ్గరికంటే పెట్టు అవి జరుగుతుంది క్వాలిటీ మీద మాది బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఫ్రీ టైలరింగ్ క్లాస్ సెంటర్ నుండి స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ని వెలగలేరు గ్రామదేవత అయిన పోలేరమ్మ వారికి ఆషాఢం సార్ తీసుకొచ్చామండి. అసలు ఆషాఢ మాసంలో అమ్మవారికి సార్ ఎందుకు తీసుకొస్తామంటే అమ్మవారికి సారి సమర్పిస్తే వర్షాలు బాగా పడి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్ముతారండి అందరూ. అమ్మవారికి ఇష్టమైనవి పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, అవేంటండి సువాసిని ద్రవ్యాలు కదా, అవన్నీ అందరు ముత్తైదువుల చేత తీసుకొచ్చి సమర్పించి అందరూ బాగుండాలని కోరుకుంటామండి. మనకి లలితా సహస్రనామంలోనే సువాసిన్యార్చన ప్రీత శోభన శుద్ధ మానసాన్ని కూడా ఉంది కదండి. అంటే అర్థం ఏంటి? అటువంటి సువాసిని ద్రవ్యాలు మనం పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ అవి అమ్మవారికి సమర్పించి, మెయిన్ గా ఇవి స్త్రీలు ఎందుకు సమర్పిస్తారంటే మెయిన్ గా స్త్రీలు బాగుంటే ఇల్లు బాగుంటుందండి, ఇల్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే ఆటోమేటిక్ గా దేశం బాగుంటుంది. 82 ఎకరాల్లో టిట్కో ఇళ్లలో మౌలిక వసతులు కల్పించాలని, డ్రైనేజీ, మంచినీళ్లు స్లాబ్ లీకేజీ అరికట్టాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సిపిఎం పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి బి వాసుదేవరావు, టౌన్ నాయకులు ఎం వైకుంఠరావులు మాట్లాడుతూ టిట్కో ఇళ్లలో 2000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ఇల్లు నిర్మాణం చేసి 8 సంవత్సరాలు దాటినా ఇంతవరకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నారు కానీ పేదవాడి కష్టాలు మాత్రం తీరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ మౌలిక వసతులు లేకపోవడం ద్వారా అక్కడికి నివాసం వెళ్ళినటువంటి టిట్కో ఇళ్లందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు సరిగ్గా ఉండట్లేదు, మురుగు వాటర్ వెళ్ళే సౌకర్యం లేదు, వీధి లైట్లు వెలగట్లేదు, వర్షానికి పైపులు లీకేజ్ అవుతున్నాయి, అలాగే టిట్కో ఇల్లు కూడా లీకేజ్లు అవుతున్నాయి. అన్ని సమస్యల మీద ఈ రోజు సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారి కలెక్టర్ కోసం వచ్చాం. ఈ రోజు ఎంఈఓ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి టిట్కో ఇల్లు ఏర్పాటు చేసి అనేక సంవత్సరాలు అవుతున్నప్పటికీ వెంటనే శిథిలావస్థ చేరిపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే అధికారులు మౌలిక వసతులు పూర్తి చేసి లబ్ధిదారులకు సౌకర్యాలు కల్పించాలని సిపిఎంకు డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే మోటార్లు పోయి అన్నారు, కోట్లాది రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, కానీ మోటార్లు వేయడానికి డబ్బులు ఉండలేదు. ఈ రోజున మురుగు వాటర్ తోడే మోటార్ కూడా రిపేర్లో ఉందని చెప్తున్నారు, మంచినీరు తోడే మోటార్లు కూడా రిపేర్లు ఉన్నాయని చెప్తున్నారు. మరి కోట్ల ఆదాయం సంపాదిస్తున్న మున్సిపాలిటీలో
ప్రజలకు మంచినీళ్ళు అందించడం కోసం పోయిన మోటార్లు ఇంతవరకు ఎందుకు వేయలేదని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తుంది. ఎప్పటికైనా అధికారులు అక్షరం జోక్యం చేసుకుని టిట్కోలో ఉన్నటువంటి ప్రజలకి 2 కోట్ల మంచినీళ్ల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖాళీ బిల్లులతో భీమవరం మున్సిపల్ ఆఫీసు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేయడానికి కూడా అక్కడ లబ్ధిదారులు సిద్ధంగా ఉన్నారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే మౌలిక వసతులు ఏదైతే లైట్లు వెలిగించడం కానీ, మురుగునీరు బయటకు పంపడం కానీ, మంచినీళ్ళ సౌకర్యం కల్పించడం కానీ, అక్కడ 2000 కుటుంబాలు ఉన్నాయి, చదువుకోవడానికి పాఠశాల లేదు, పిల్లలు దూరం పంపించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే సచివాలయం, పాఠశాల వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రవాణా సౌకర్యం కూడా కల్పించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో లబ్ధిదారులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, మిగతా లబ్ధిదారులందరికీ టిట్కో ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పటికే వాళ్ళు డబ్బులు కట్టి అద్దెలు చెల్లించలేక బయట ఉంటున్నారు. ప్రభుత్వం పాలకులు మారుతున్నా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. వెంటనే లబ్ధిదారులందరికీ టిట్కో ఇళ్లు సౌకర్యం పూర్తి చేసి అందించాలని కోరుతున్నాం. 2 ఎకరాల టిట్కో ఇళ్లలో అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, మంచినీరు, డ్రైనేజీ, స్లాబ్ లీకేజీ సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజున కమిషనర్ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రానున్న కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అయితే సుమారు 2000 కుటుంబాలకు అక్కడ ఇల్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నైట్ సమయంలో సరైన రోడ్డు సౌకర్యం లేదు. చాలా మంది ఆ రోడ్డు లేక లగ్గులతో ఉన్నట్టు వల్ల నైట్ టైంలో పడి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. వెంటనే ఏదైతే రోడ్డు మన తాడేరు నుంచి టిట్కోయిల వరకు ఏదైతే తార్ రోడ్డు ఉందో అది వెంటనే రిపేర్ చేసి కొత్త రోడ్డు వేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే మున్సిపాలిటీ ద్వారా మనం ఏదో వేరే రోడ్డు వేస్తామని చెప్పేసి టౌన్షిప్ కి రోడ్డు కలుపుతామన్నారు. అది కూడా ఇంతవరకు కూడా పరిష్కారం అవ్వలేదు. వెంటనే రోడ్డు సమస్య పరిష్కారం చేయాలి, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాలి. వీటితో పాటుగా అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం గాని, స్కూల్ గాని, అలాగే పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా ఒకటి సింహాచలం వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల అనంతరం భక్తులకు వేదాశ్రీవచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నాయకులు చేస్తున్న దిగజారుడు రాజకీయాలు విడనాడాలన్న హోంమంత్రి అనిత. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. కొందరు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. అటువంటి వారిని పోలీసు అధికారుల సంఘం వెనకేసుకురావడం బాధాకరమని వ్యాఖ్య. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేయాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్ షణ్మోహన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.